ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు, ప్రజల ఆకాంక్షలను తెలుసుకున్న ప్రభుత్వం సహేతుకంగా ప్రవర్తిస్తుంది. ప్రజా నాయకుడిగా పేరున్న చంద్రబాబు నిత్యం సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటారు. బాధితులు అడిగిందే తడువుగా వాటిని పరిష్కరిస్తారు. కపట్రాళ్లలో జరిగినది కూడా అదే. జనంలో పెరిగిపోతున్న యురేనియం భయాన్ని ఆయన ఎంతో సమర్థంగా పోగొట్టి ఇప్పుడు అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కర్నూలు జిల్లా కపట్రాళ్ల ప్రజల మనోభావాలను గౌరవించింది. ప్రజల విజ్ఞప్తి మేరకు యురేనియం లభ్యత పరిశోధనలను రద్దు చేసింది. దీంతో 15 గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనం జేజేలు పలుకుతున్నారు. కపట్రాళ్ల పరిసర ప్రజల స్పందనపై ఏబిఎన్ స్పాట్లైట్. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం దేవనకొండ మండలం కపట్రాళ్ల గ్రామం దశాబ్దాల కాలం పాటు ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి నలిగిపోయారు. ఓవైపు ప్రాణాలకు భద్రత లేక మరోవైపు ప్రశాంతంగా బతికేందుకు కూడా వీలులేని పరిస్థితుల్లో జనం ఆర్థికంగా చితికిపోయి బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అత్యంత దయనీయ జీవితం గడిపారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పాలనలో ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ కపట్రాళ్లను దత్తత తీసుకున్నారు. గ్రామ ప్రజల్లో మార్పు తీసుకొచ్చారు. ఊరి అభివృద్ధికి దోహదపడ్డారు. దీంతో కపట్రాళ్ల రూపురేఖలు మారిపోయాయి. ఫ్యాక్షన్ కు స్వస్తి పలికి ప్రశాంతంగా ఉన్న కపట్రాళ్ల గ్రామంలో యురేనియం అలజడి రేగడానికి గల కారణాలు ఏమిటి? యురేనియం తవ్వకాలపై వైసీపీ నాయకులు కపట్రాళ్ల ప్రజలను ఏ రేంజ్లో రెచ్చగొట్టారు? యురేనియం తవ్వకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేక్ వేయడం వల్ల కపట్రాళ్ల ప్రజలు ఏమనుకుంటున్నారో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. ఫ్యాక్షన్ నేపథ్యం నుండి బయటపడి వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్న కపట్రాళ్ల గ్రామ ప్రజలు యురేనియం తవ్వకాలతో ఉలిక్కిపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కపట్రాళ్ల ఫారెస్ట్ పరిధిలో యురేనియం తవ్వకాలకు శ్రీకారం చుట్టింది. 2023లో గత వైసీపీ ప్రభుత్వం కపట్రాళ్ల రిజర్వ్ ఫారెస్టు పరిధిలో యురేనియం తవ్వకాలకు గుట్టుగా అనుమతులు ఇచ్చింది. దీంతో కపట్రాళ్ల అటవీ ప్రాంతంలో యురేనియం నిల్వలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసేందుకు 468.25 హెక్టార్లలో 68 చోట్ల బోర్ హోల్స్ వేయాలని నిర్ణయించారు. యురేనియం తవ్వకాలు జరిపితే భూమి, గాలి, జల కాలుష్యం ఖాయమని, తాము తీవ్రంగా నష్టపోతామని కపట్రాళ్ల ప్రజలు ఆందోళన బాటపడ్డారు. కపట్రాళ్ల గ్రామస్తులతో పాటు దేవనకొండ మండలంలోని దాదాపు 18 గ్రామాలకు చెందిన జనం పలు విధాలుగా నిరసనలు తెలిపారు. దాదాపు 2 వారాల పాటు ఆందోళనలతో కపట్రాళ్ల అట్టుడిగింది. సందిట్లో సడేమియా అన్నట్లుగా గతంలో సీక్రెట్ గా అనుమతులు ఇచ్చిన వైసీపీ నేతలు ప్రజలను రెచ్చగొట్టి ఆందోళనతో తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నించారు. ప్రజా సంఘాల మద్దతుతో కపట్రాళ్ల గ్రామస్తులు యురేనియం తవ్వకాలపై యుద్ధం ప్రకటించారు. రోజుకో రీతిలో నిరసన తెలిపారు. రోడ్లపై బైఠాయించి వాహనాల రాకపోకలను స్తంభింపచేశారు. మరోవైపు వామపక్షాలు సైతం యురేనియం తవ్వకాలను ఖండించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కపట్రాళ్ల గ్రామ పరిధిలో యురేనియం తవ్వకాలు జరిపే ప్రదేశాలను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడారు. ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు కాబట్టి ప్రజలు ఆందోళన చెందవద్దని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వారికి హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించి మరింత రెచ్చగొట్టారు. దీంతో కపట్రాళ్ల గ్రామ ప్రజలు ఆందోళనలో మరింత ఉధృతం చేశారు. మంత్రులు టీసీ భరత్ యురేనియం వ్యవహారాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి టీసీ భరత్ నేతృత్వంలోని బృందం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆ కపట్రాళ్లలో ఇంతమంది చైతన్యం వచ్చిందంటే ఆ యురేనియం ఆ మైనింగ్ వల్ల ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది. కానీ మూమెంట్ బిగించేసిన ఆ 23 రోజులకే ప్రస్తుతం ప్రజాప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వెంటనే డైరెక్టివ్స్ ఇచ్చారు, ఇంతట్లో మేము ఆపేసేయమని. కానీ ఇది బిగిన్ అయింది 2018లో. సైంటిఫిక్ మ్యాగజైన్స్ కూడా వచ్చింది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్లస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అథెంటిక్ డాక్యుమెంట్స్ యురేనియం ఉందని.
కానీ కప్పట్రాల ప్రజలకు కానీ చుట్టుపక్కల పల్లెలకు కానీ ఎవరికి తెలియదు. ఇక్కడ ఎడ్యుకేట్ ఉన్నప్పుడు కూడా మధ్యలో వాళ్ళు ఏదో గోల్డ్ మైన్స్ అని మైనింగ్ చేశారు. 2023లో సెంట్రల్ గవర్నమెంట్ 68 బోర్లకు పర్మిషన్ ఇచ్చింది. కానీ అది ఈ మధ్య రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూనే ప్రెస్లో జనాలకు నిద్ర లేవు. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్లో రిటైర్డ్ అయిన ఎంప్లాయీ, నేను ఇదే ఊరుకు చెందిన వాడిని. ఇక్కడ ఒకప్పుడు ఫ్రాక్షన్స్లో బాధపడ్డారు. ఇప్పుడిప్పుడే పల్లెటూళ్ళు అందరూ సేద్యం చేసుకొని ఒక రకంగా ఉండగలుగుతున్నారు. ఇప్పటికి కూడా కొంతమంది బయట కూలీలకు వెళ్తున్నారు. ఇదే పరిస్థితి మొత్తం ఈ 25 పల్లెలు ఉన్నాయో ఆ పల్లెలన్నీ కూడా ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. రాత్రులు నిద్ర లేదు. గతంలోనే చంద్రబాబు నాయుడు యురేనియం తవ్వకాలను వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం నిత్యం ప్రజలకు మద్దతుగా ఉంటుందని ఆయన పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. కపట్రాల యురేనియం తవ్వకాలపై ఏబిఎన్ వరుస కథనాలు ప్రచురించింది. ఆ ప్రాజెక్టుకు అనుమతిస్తే పర్యావరణం దెబ్బతిని పరిసర ప్రాంతాలు బేళ్లుగా మారతాయంటూ యురేనిజం శీర్షికన స్పాట్లైట్ కథనం కూడా ప్రచురించింది. జనం కూడా రోడ్డెక్కి నిరసనలు నిర్వహించారు. యురేనియం తవ్వకాలు వద్దే వద్దు, మా ప్రాణాలతో చలకాటం ఆడద్దు, సేవ్ కపట్రాళ, సేవ్ పల్లెసీమలు అంటూ నినదించారు. కపట్రాళ ఉద్యమంలో టీడీపీ ప్రధాన భూమిక పోషించింది. ఈ క్రమంలోనే యురేనియం తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలు ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మాకి సీఎం గారికి కానీ, ఇద్దరికి పవన్ కళ్యాణ్ నాయక్ కానీ, చంద్రబాబు నాయుడు గారి నాయక్ కానీ, వాళ్ళకి మా అందరి తరఫున నమస్కారం కోరుతున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ తరం కాదు, ఏ తరానికైనా ఇంకా రాకూడదని మేము కోరుకుంటున్నాం. మాకు అదొక్కటి చేస్తే ఈ పల్లెలల్లో పచ్చగా ఉండి మాకు అంత కొద్ది అయితే సంతోషం అయితే ఏది లేదు. ఇంకా ఇప్పటికైతే చాలా సంతోషం ఉంది. మాకు 10% ఇంకా ఇదే మనం కోరుకునేది ఏముందంటే చిన్న ఫీలింగ్ ఉంది మాకు, ఏ తరానికైనా ఇంకా రాకూడదు అని మేమంతే. మాకు అంతే, అది ఇంత ఒక్కటి చేస్తే మేము ఇంకా జీవితంతో ఆయనకు వాళ్ళకు రుణపడి ఉంటాం. మేము మన కపట్రాల గ్రామం నందు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, గత 25 రోజుల నుంచి 68 బోర్లకి తవ్వకాలకు అనుమతి వచ్చినప్పటి నేపథ్యంలో 6 నుంచి కూడా ఈ చుట్టుముట్టు గ్రామాల దాదాపు 15-20 గ్రామాల ప్రజలు కూడా ఎవరు నిద్ర లేకుండా టెన్షన్ పడిన పరిస్థితి మీరందరూ కూడా చూశారు. మరి రకరకాల పద్ధతుల్లో శాంతియుతంగా మరి అందరూ గ్రామాల ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని దృష్టి తీసుకోవడం జరిగింది. మరి ఇందులో మాకందరికి, మా గ్రామ ప్రజలకు అందరూ కూడా సపోర్ట్ చేసినటువంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది కూడా ప్రజా సంఘాల నాయకులు అయితేనేమి, మరి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు, మరి అందరూ కూడా మరీ ముఖ్యంగా మీడియాకు కూడా ఈ సందర్భంగా మేము పాదాభివందనాలు తెలుపుతున్నాము. ఎందుకంటే మా పరిస్థితి ఆలకించి మరి ఈరోజు గవర్నమెంట్ కూడా నిన్న చంద్రబాబు గారు ప్రకటించడం జరిగింది నిలుపుదల చేస్తూ. మరి ఎందుకంటే దీనివల్ల మాకు ఎన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఇబ్బందులు పడతాయనే ఆందోళన అందరం చెంది నిరసన తెప్పడం జరిగింది. యురేనియం బోర్ల తవ్వకాలకు బ్రేక్ వేయడంతో కపట్రాలతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. యురేనియం తవ్వకాలను రద్దు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకు జనం ధన్యవాదాలు తెలుపుతున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు కపట్రాల ప్రజలు పాలాభిషేకం చేశారు. చంద్రబాబుకు ఆయన ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ప్రకటించారు. మేము యురేనియం తవ్వకాలు జరుగుతున్నాయని కపట్రాల్లో మాకు తెలియడంతో మేము ధర్నా చేశాము. కర్నూలు ధర్నా చేసినాము, మేము కపట్రాలలో ధర్నా చేసినాము. దానికి స్పందించి ప్రభుత్వం ఈ రోజు నిలిపేయడం జరిగింది. అందుకోసం మేము ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ప్రజల తరపున, మా చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మేము సంతోషంగా ఉన్నాము. మేము 10-20 రోజుల నుంచి అసలు ఊరి ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు మనశ్శాంతితో లేము. నిన్న సాయంత్రం కొంచెం ఊపిరి పీల్చుకొని ఈరోజు సంతోషంగా ఉన్నాము. అందుకోసం మా ఊరి ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నిజంగా అందరి తరపున, మా ఊరి తరపున, మా గ్రామ ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము ఇప్పుడిప్పుడే బాగా పంటలు పండించి ఒక్కరికొకరు పోటీపడి నువ్వే ఎక్కువ పండిస్తావా, నేనే ఎక్కువ పండిస్తావా అనే ఊహతోన ముందుకు పోతున్నాం సార్. అందులోన ఇది యురేనియం తవ్వకాలు 68 బోర్లు ఛాన్స్ అనేవి అనేపాటికల్లా మాకు భయం పుట్టి 20-25 రోజుల నుండి పోరాటం చేసినాం సార్. దీనివల్ల మా బాధలు
సీఎం సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు మా బాధలు చూసి, మా కష్టాన్ని చూసి దీన్ని ఏదో ఆఫ్ చేయాలని ఆఫ్ చేయించారు సార్. వాళ్ళ కృతజ్ఞతలు సార్. ఇంతకు ఏం చెప్పలేము సార్. యురేనియం తవ్వకాలకు రహస్యంగా అనుమతులు ఇచ్చిన వైసీపీపై కపట్రాళ్ల జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడ్డిగా అనుమతులు ఇచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లాలని వైసీపీ చూసిందని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు సైతం మండిపడుతున్నారు. ప్రజల కోరిక మేరకు కపట్రాళ్లతో పాటు సమీప గ్రామాల్లో థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమాన్ని చేపడతామని జిల్లా టీడీపీ నాయకులు చెబుతున్నారు. యురేనియం తవ్వకాలను నిలిపేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కపట్రాల ప్రజలందరూ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విధంగా మరి గ్రామంలో కొన్ని రోజుల నుంచి అశాంతి నెలకొంది. మా గ్రామం అంతా వెళ్ళిపోతున్నటువంటి అపోహలతో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు చాలా సంతోషంగా మా గ్రామం మాకుంటది, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి మాకు ఈ యొక్క త్రవ్వకాలు నిలుపుదల వేసిన సంతోషం విని మేము చాలా సంతోషపడ్డాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు మనం చూస్తే కప్పట్రాల చాలా అభివృద్ధి చెందింది. అనేక రకాలుగా హార్టికల్చర్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, చాలా చక్కగా సంవత్సరానికి రైతులు 3 పంటలు పండిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు కప్పట్రాలలో ఉన్నటువంటి కూరగాయలు కర్నూలులో మేము మార్కెట్లో ప్రతిరోజు ఒక 10 బండ్లు వెళ్తాయి ఇక్కడ నుంచి. ఇంత మంచి వ్యవసాయ రంగానికి అనుగుణమైనటువంటి మంచి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి అనేక రకాలైనటువంటి మంచిగా మరి ఈ వ్యవసాయ ఉత్పత్తులు మనం పంపిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి యురేనియం తవ్వకాలు రావడం, మరి ఆ వెంటనే ప్రభుత్వం స్పందించడం, దీన్ని రద్దు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా చంద్రబాబు నిర్ణయంతో కపట్రాళ్ల ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఏడాది క్రితం యురేనియం తవ్వకాలకు అనుమతించిన వైసీపీ గుట్టు రట్టయింది. వైసీపీ నేతల మాటలు విన్న కప్పట్రాల ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. అయితే యురేనియం తవ్వకాలకు బ్రేక్ వేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీలకు కప్పట్రాల ప్రజలు పాలాభిషేకం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న ఏబేనాంధ్రయితి కప్పట్రాల నుంచి.